నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాత. ఐక్యరాజ్య సమితిలో భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఇటీవల జరిగిన వాగ్వాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్విస్ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలకు భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి ధీటుగా బదులివ్వడం ఈ వివాదానికి కారణం. ఇక స్విస్ దౌత్యవేత్త భారతదేశం మైనారిటీల హక్కులను కాపాడాలి మరియు భావ వ్యక్తీకరణ స్వాతంత్రాన్ని కూడా రక్షించాలి అని మాట్లాడితే, భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి స్విట్జర్లాండ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యకరమైనవి, అసంపూర్ణమైనవి మరియు పూర్తిగా ఉపరితలం నుంచి చేసినవి. స్విట్జర్లాండ్ తన సొంత సమస్యలైన జాతి వివక్షత, అలాగే వ్యవస్థీకృత వివక్ష మరియు విదేశీయుల పట్ల శత్రుభావం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఈ సమస్యల్ని పరిష్కరించడంలో భారతదేశం స్విట్జర్లాండ్కి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మాటల యుద్ధం తర్వాత ఈ వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్విట్జర్లాండ్లో ఆందోళనకరమైన వాస్తవాలున్నాయి. భారత దౌత్యవేత్త స్పందించినట్లుగానే స్విట్జర్లాండ్లో నేరాల రికార్డులను పరిశీలిస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా వలసదారుల వల్ల పెరుగుతున్న నేరాలు, అత్యాచారాలను భారత్ ప్రస్తావించింది. రేప్ ఈజ్ నార్మల్ ఇన్ మై కల్చర్ అని చెప్పిన మెరకాన్ అత్యాచార కేసు, అలాగే అనేక అత్యాచారాలు చేసిన కూడా రషీద్ అనే వలసదారుని దేశం నుంచి బహిష్కరించడానికి స్విస్ కోర్టు నిరాకరించడం వంటి కేసులు స్విస్ న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. స్విట్జర్లాండ్లో జరిగిన అత్యాచారాల్లో 74% వలసదారుల వల్లనే జరుగుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక భారత్ తరపున ఒక మైనారిటీకి, ఒక ఉగ్రవాదికి మధ్య తేడా ఉంటుందని స్పష్టం చేశారు. దేశ విభజన తర్వాత కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన వారు భారత్లోకి తిరిగి వచ్చారని గుర్తు చేశారు. మణిపూర్లో జరిగిన హింస గురించి మాట్లాడుతూ, ఇది రాడికల్ మిషనరీల మాదక ద్రవ్యాల ముఠాల వల్ల జరిగిన హింసని, హిందూ మెయిటీలపై జరిగిన దాడులే దీనికి కారణమని వివరించారు. భారతదేశానికి తన ప్రజలను కాపాడుకోవడానికి, చొరబాటుదారులను కాకుండా తన పౌరులను రక్షించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వాల పాలనలో పశ్చిమ దేశాలు తమకు నచ్చినట్లుగా వ్యవహరించేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భారత్ తరపున చెప్పబడింది. ఇది కొత్త భారత్ అని, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తమ సొంత సమస్యలను పరిష్కరించుకోకుండా భారతదేశానికి నీతులు చెప్పడం తగదని సూచించారు. స్విట్జర్లాండ్లో బ్యాంకులలో నాజీల బంగారం, ప్రపంచ నియంత్రణ డబ్బు దాచిపెట్టిన చరిత్రను ప్రస్తావిస్తూ అలాంటి దేశం మైనారిటీల హక్కుల గురించి బోధించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మొత్తానికి ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఈ సంభాషణ భారతదేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై మరింత గట్టిగా, ఆత్మవిశ్వాసంతో తన వాదన వినిపిస్తుందని స్పష్టం చేస్తోంది. ఇకపై ఏ దేశం కూడా భారతదేశంపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని ఈ ఘటన తేటతెల్లం చేసింది. మరి మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, రోజు చెప్పేది చెప్తున్నాం. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.